సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్గా ఎదగాలి అంటే టాలెంట్తో పాటు కొండంత అదృష్టం కూడా ఉండాలని అందరూ అంటూ ఉంటారు. ఇవి రెండు కలిసి వచ్చిన నటులకి తిరుగుండదు. అలాంటి నటుల జాబితాలో ఇప్పుడు కమెడియన్ సత్య చేరిపోయారు. బ్రహ్మానందం సినిమాల సంఖ్య బాగా తగ్గించడం, సునీల్ కామెడీ రోల్స్ కి బాగా దూరం అవడంతో టాలీవుడ్ లో కమెడియన్స్ కొరత ఏర్పడింది. ఆ గ్యాప్ లో వచ్చిన వెన్నెల కిషోర్ బాగా షైన్ అయ్యాడు. కంటెంట్ లేని సన్నివేశాలకు కూడా తన కామెడీ టైమింగ్ తో నవ్వు రప్పించగల టాలెంట్ వెన్నెల కిషోర్ లో ఉంది. ఇప్పుడు రీసెంట్ గా సత్య అనే కమెడియన్ వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ని కూడా దాటిపోయాడు. వెన్నెల కిషోర్ కామెడీ పండాలంటే ఆయన ఖచ్చితంగా నటించాలేమో, కానీ సత్య ముఖాన్ని చూస్తేనే నవ్వొస్తుంది. భగవంతుడు ఇలాంటి అదృష్టం మన టాలీవుడ్ లో బ్రహ్మానందం, సునీల్ కి మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు ఆ జాబితాలోకి సత్య కూడా చేరిపోయాడు. సత్య 2009వ సంవత్సరంలో నితిన్ హీరోగా నటించిన ద్రోణ అనే చిత్రం ద్వారా వెండితెరకు ఆరంగేట్రం చేశాడు. ఆ సినిమా నుండి ఆయనకు అన్ని చిన్న చిన్న పాత్రలే లభించాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్న సత్యకి రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ దొరికింది. ఇక అక్కడి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా క్రేజీ ఆఫర్స్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఇక రీసెంట్ సమయాల్లో అయితే కొన్ని సినిమాలు కేవలం సత్య కామెడీ టైమింగ్ ని నమ్ముకొని తెరకెక్కించారు. మత్తు వదలరా 2 సినిమాలు ఆయన టైమింగ్ కి ప్రేక్షకులు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వారు. ఫలితంగా ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్. పేరుకి ఈ సినిమాలో హీరో శ్రీసింహ కానీ సక్సెస్ క్రెడిట్స్ మొత్తం సత్య ఖాతాలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం సత్య చేతుల్లో 10 సినిమాలున్నాయి. అందులో ప్రభాస్, రాజాసాబ్, పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. అంతేకాదు సత్యాని హీరోగా పెట్టి సినిమాలు కూడా తీయాలని ప్రముఖ నిర్మాతలు అనుకుంటున్నారట. కానీ సత్య అందుకు ఒప్పుకోవడం లేదు. ఇది ఇలా ఉండగా సత్య తన కూతురుతో సరదాగా డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చూసేందుకు ఎంతో క్యూట్ గా ఉన్న ఈ పాపకు సంబంధించిన ఈ వీడియో 3 సంవత్సరాల క్రితం వచ్చిందట. కానీ ఇన్నాళ్లకు సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ దీనిని గుర్తు చేసుకుంటూ పోస్టులు చేయడంతో బాగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఊపేస్తున్న ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.